హైదరాబాద్లో ఒక మధ్యతరగతి తండ్రి తన పిల్లల మంచి ఫ్యూచర్ కోసం ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ప్రతి నెల రెంట్, కిరాణా, ఈఎంఐలు అన్ని మేనేజ్ చేస్తూ చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వరకు పిల్లల స్కూల్ ఫీజెస్ చాలా కష్టమైనప్పటికీ ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాడు. కానీ ఒకరోజు స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది. స్కూల్ ఫీజెస్ 30 నుంచి 50% వరకు ఫీజెస్ పెంచుతున్నామని మెసేజ్ వచ్చింది. అది చూడగానే ఆ తండ్రి ఒకేసారి షాక్ అయ్యారు. 20,000 ఉండే ఫీజు ఇప్పుడు 35,000కు వచ్చింది. ఈఎంఐ, రెంట్ ఇవన్నీ చూసుకొని ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. తన నెల జీతానికి ఇవన్నీ సరిపోతాయా అని ఆలోచించాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం పిల్లల కోసం ఫ్యూచర్ లో ఏదో ఒక సేవింగ్స్ చేయాలి కదా అని అడుగుతున్నారు. కానీ ఆ తండ్రి మనసులో ఒకటే ప్రశ్న, ఎడ్యుకేషన్ ఇప్పుడు లగ్జరీ అయిపోయిందా లేదా ఇప్పుడు మన బేసిక్ రైటా? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో తెలంగాణలోనే ఉన్న తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రొటెస్ట్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫీ హైక్స్ పెంచడం రైటా లేదా ఈ పేరెంట్స్ అందరికి బర్డెనా? కామెంట్ లో చెప్పండి.